ఆవిడ చేసే అన్ని రెసిపీస్ పేపర్లో ఉండవు, ఆవిడ మైండ్లో ఉంటాయి. ఎందులోనూ ఆవిడ రాసిందే లేదు. రాశారంటే కొట్టేస్తారు. మైండ్లో ఉన్నదాన్ని ఏం చేస్తారు? నిన్న లీక్ అయినవన్నీ చెప్తున్నవన్నీ ఫేక్ రెసిపీస్. అది మా జాన్సమ్మకి కాకినాడలో కొట్లో ఉన్నప్పుడు ఒకరు గిఫ్ట్గా ఇచ్చిన రెసిపీస్. అవి మేం కోర్టులో కూడా ప్రూవ్ చేయగలం. జాన్సమ్మకి సంబంధించినంత వరకు ప్రజలే అండి కోర్టు. రెగ్యులర్గా మా హోటల్లో తినే వాళ్ళకి రెసిపీస్ టేస్ట్ డిఫరెన్స్ ఖచ్చితంగా తెలుసు. అది మాత్రమే కాదు, రేపు మా ఫుడ్ ఫెస్టివల్ జరుగుతోంది. అందులో 50% డిస్కౌంట్లో జాన్సమ్మ ఫుడ్ రెసిపీస్ అన్ని జనాలు టేస్ట్ చేస్తారు. మీరు తప్పకుండా ఫుడ్ ఫెస్టివల్కి వచ్చి అక్కడున్న రెసిపీస్ అన్నింటినీ టేస్ట్ చేసి మీ నిర్ణయం ఏంటో చెప్పొచ్చు. నమస్కారం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. సరే మేడం. సిస్టర్ అద్దరు కొట్టేశారు సిస్టర్. థ్యాంక్ యూ శేషు. బంగారి, నువ్వు చాలా అలర్ట్గా ఉండాలమ్మా. ఇది లీక్ చేసింది కాళోజీ. మన వాళ్ళు ఎవరో ఈ రెసిప్ట్స్ బుక్ని వాడికి లీక్ చేశారు. శత్రువులు మన కూడా ఉన్నప్పుడు మనమే చాలా జాగ్రత్తగా ఉండాలి. మన వాళ్ళు ఆ కాళోజీతో కలిసి ఈ వర్క్ చేసుంటారు. కానీ ఈ రెసిపీస్ ఏవి నావి కాదు. నేను రెసిపీస్ రాసుకునే టైప్ కాదు. నేను కాకినాడలో కొట్టు నడుపుతున్నప్పుడు అక్కడ చాలా కాలంగా కొట్టు నడుపుతున్న ఒక పెద్ద ఆవిడొకరు నన్ను ఆశీర్వదించి నాకు గిఫ్ట్గా ఇచ్చింది. దాన్ని నేను ఆ జ్ఞాపకంగా పెట్టుకున్నాను. కానీ అది తీసుకుని వీళ్ళు లీక్ చేశారు. ఇప్పుడు ఈ ప్రాబ్లం సాల్వ్ చెయ్యాలి అంటే ఒకే ఒక దారుంది. నేను చెప్పినట్టు చెయ్యి. జాన్సమ్మా, నాకొకే ఒక్క హెల్ప్ చేస్తారా? ఏంటి? మీరు నన్ను భయంకరంగా తిట్టాలి ఇప్పుడే. జాన్సమ్మా ప్లీజ్. ఎందుకు? లేదమ్మా, ఇది ఎవరు చేశారని మనం కనిపెట్టాలి కదా. అది ఇలా అయితే బయటికి వస్తుంది. ఏది మీరు నన్ను తిట్టి చూడండి. ఏంటి ఫుల్ కోపంగా కూర్చున్నట్టున్నారు? చేసిన తప్పంతా చేసి రెసిపీ మారిపోయింది, అదంతా వేరే ఎవరో రెసిపీ అని కథలు చెప్తున్నావు కదా. నువ్వు చెప్పే కథలని నమ్మటానికి నాకేం బుర్రలేదనుకోవద్దు. హలో హలో సార్, కాస్త ఓపిక పట్టండి. అంత కోపం నా మీద చూపిస్తే ఎలా? అదేంటండి, ప్రపంచంలో కట్టుకున్న భార్య మీద నింద వేశారంటే అది తను చేసి ఉండదు అని తన కోసం పోరాడిన భర్తలను చూశాను. కానీ మీరు తనే చేసుంటుంది అని ఇలా బ్లేమ్ చేస్తున్నారు. ఇది అసలు ఒక హస్బెండ్ అండ్ వైఫ్ రిలేషన్కి అందమా? ఓకే ఓకే, అర్థమైంది. ఒక ముఖ్యమైన ఎవిడెన్స్ నా దగ్గర ఉంది. అది చూశాక మీరు నన్ను తిట్టడం కంటిన్యూ చేయొచ్చు.
బేబీ? రండి. ఏమి టైమింగ్, ఏం టైమింగ్! ఇప్పుడే నేను రవి సార్ మీ గురించి అనుకుంటూ ఉన్నాము. కరెక్ట్గా వచ్చేసారే మేడం. ఏంటి బేబీ, ఏమైంది? ఓ, మేడంకి ఇంకా అర్థం కాలేదా? యాక్చువల్గా ఇదే న్యూస్లో వచ్చుండాలి, కానీ వేయలేదు. చూస్తావా? ఇది నాకు జాన్సమ్మకి చూపించడానికి ఎంతసేపు పడుతుంది? సరే అదొదలే. ఇది నేను పోలీసులకిస్తే ఏం జరుగుతుందో తెలుసా? రవి సార్, మేడం ఏంటో అప్పుడే నేను మండపంలో క్లియర్గా చెప్పాను కదా. నన్ను నమ్మకుండా మీరేమో నా మీద ఎంత కోపడ్డారు. తను విషం ఉన్న పాము అని మేము చెప్పాం. తను ఎప్పటికైనా డేంజరే అని మీకు చెప్పాము. తను ఏం చేసిందని మీరే చూశారు కదా. ఒక సామెత ఉందే, మేకపోయే ఆవు పోయే, ఆఖరికి మనిషి పోయే అని. వదిలితే మిమ్మల్ని కూడా కాటేస్తుంది. కొంచెం జాగ్రత్తగా ఉండండి. లేదు బేబీ, అది నేను కాదు. ఇది ఏఐ వీడియో కాదు శామ్, సీసీటీవీ వీడియో. తప్పు చేసినప్పుడు కొంచెం జాగ్రత్తగా చేయాలి కదా. పాపం, కేర్లెస్గా చేసేసావు. రవి సార్, ఆ రోజు అడిగారు కదా ఏంటి ఎవిడెన్స్ అని. ఇది చేయడం తెలిసిన వాళ్ళకి అది చేయలేరా ఏంటి? దీనికి మించి సంయుక్తని నమ్ముతున్నారు అంటే మీకు మించిన పెద్ద మూర్ఖుడు ఇంకెవ్వరూ లేరు. ఇప్పుడు కూడా నేను ఇది జాన్సమ్మ దగ్గర ఎందుకు దాస్తున్నానో తెలుసా? మీరు తిట్టించుకోకూడదు అని. హస్బెండ్ అండ్ వైఫ్ రిలేషన్షిప్లో హస్బెండ్కి ఒక సమస్య వచ్చింది అంటే వైఫే కదా ముందు ఉండి సరిచేయాలి. అందుకని మాత్రమే ఇది మీరు సరిచేయండి. లేదంటే నేను సరిచేయాల్సి ఉంటుంది. అదే జరిగితే ఇంత కామ్గా అయితే డీల్ చేయలేను. ఓకే? శామ్, ఏంటిది? శామ్, నేనేం తప్పు చేసినా అది నీకోసం మాత్రమే. నా కోసమా? అవును, బంగారుని నీ లైఫ్ నుంచి పంపించేయడానికి నువ్వు ఎంతగా ట్రై చేస్తున్నావు. వర్కౌట్ అవ్వడం లేదు కదా. నువ్వు తన వల్ల ప్రశాంతంగా లేకుండా కష్టపడుతున్నావు. నేను అది చూడలేకపోయాను రవి. నేను అందుకనే ఈ తప్పు చెయ్యాలనుకున్నాను. శామ్, ఇది నా లైఫ్. ఏది ఎలా చేయాలో నాకు తెలుసు. నువ్విప్పుడు చేసిన పని వేరే ఎవరైనా చేసుంటే మాత్రం నేనది డీల్ చేసే విధానమే వేరేలా ఉండేది.